వెల్కమ్ టు RP7 టీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మాణిక్యాపూర్ గ్రామ పంచాయతీలోని రాజ్గూడ శివార్లోని గత శనివారం రోజున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం తిర్యాని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ అల్లం నరేందర్ మాట్లాడుతూ గత 5వ తేదీన మృతుడు తిరుపతి తన పంట చేనులో కావలి వెళ్ళగా పథకం ప్రకారం 5 వ్యక్తులు హత్య చేశారని సిఐ తెలిపారు. 5వ తారీఖు అర్ధరాత్రి పూట మన మాణిక్యాపూర్లోని రాజగూడ ఊరు అవుట్స్కట్స్లో చనిపోయినటువంటి ఆత్రం తిరుపతి యొక్క హత్య కేసులో నిందితులను ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 5 నిందితులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళు నగేష్, మారుతి, హీరామన్, హర్షవర్ధన్, చిన్ను వీళ్ళందరూ కూడా బంధువులు అవుతారు ఒకరికొకరు. ఇందులో ఈ నగేష్, మారుతి వాళ్ళ నాన్న ఈ రాజగూడల పటేల్గా కుల పెద్దగా ఉంటాడు. అయితే ఈ యొక్క మృతుడైనటువంటి ఆత్రం తిరుపతి ఈ పటేల్ మాట వినకపోవడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా వాదనకు దిగడంతో, అంతేకాకుండా ఈ పటేల్కు గత సంవత్సరం నుండి కూడా ఆరోగ్యం బాగుండట్లేదు. ఆ అనారోగ్యానికి కారణం ఈయన మృతుడు ఏదో చేశాడని చెప్పి వీళ్ళు ఒక అనుమానం మెచ్చుకొని అతన్ని ఏ విధంగానే చంపాలన్న ఉద్దేశంతో ఈ నెల 5వ తారీఖు అర్ధరాత్రి మృతుడు ఒంటరిగా అతని చేను కావలకు పోయేటప్పుడు గమనించి అతన్ని గొడ్డలతో కొట్టి చంపడం జరిగింది. ఈరోజు ఈ యొక్క హత్య కేసులో పాల్గొన్న ఈ 5 యొక్క నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 గొడ్డళ్ళు, అదేవిధంగా మృతుని యొక్క సెల్ ఫోన్ను, అదేవిధంగా వీళ్ళు హత్య చేసేటప్పుడు ఉపయోగించినటువంటి టార్చ్ లైటు అన్నీ కూడా రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఒక ఫోటో